అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో దాదాపుగా అన్ని జిల్లాలకి కూడా మనకి ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వబోతుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు అనేవి అయితే ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పటి నుంచి పెన్షన్ డబ్బులు విడుదల చేస్తారో ప్రతి అప్డేట్ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పనుందనమాట. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి చాలామంది పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారండి. ఇప్పటికీ ఈ యొక్క పెన్షన్ కూడా ఇంకా ఇవ్వలేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత నెలలో చాలామందికి అయితే పెన్షన్ అనేవి అయితే కట్ అయినాయి కదా. సో వారందరికీ కూడా మనకి ఈ నెలలో ఇచ్చే అవకాశం ఉందండి. అంటే మనకి గతంలో డిసెంబర్లో కానీ లేదా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అలాంటి టైంలో మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు అనేవి అయితే విడుదల కాలేదు కదా. సో వాళ్ళకైతే కట్ అయినాయి. సో వాళ్ళకు కూడా ఈ యొక్క నెలలో ఇచ్చే అవకాశం ఉండగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి కానీ ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పక్కాగా ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ ఇచ్చే ఆలోచన అంటే తెలుస్తుందన్నమాట. దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్వీకారం అయితే చుట్టనుందండి. అయితే దాదాపుగా మనకి వృద్ధులు వితంతులకి చూసుకుంటే 4,000 రూపాయలు, అలాగే దివ్యాంగులకి 6,000 రూపాయలు చొప్పున పెంచి ఇవ్వనట్లు తెలుస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ప్రతి ఏటా కూడా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా అయితే వేస్తుంది. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. సో దీన్ని బట్టి చూసుకుంటే మన నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనగా తెలుస్తుందండి. అయితే దీనిపై కూడా మనకి ఈరోజు కానీ రేపు కానీ అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ధన్యవాదములు. జై హింద్.